వెల్కమ్ టు టీవీ24 న్యూస్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని టీడీపీ కార్యాలయం నందు ఘనంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. ఈ సందర్భంగా టీడీపీ మండల నాయకులు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ అధికారంలోకి రావడానికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా వివరించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ24 న్యూస్ ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ24 న్యూస్. కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు మరియు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండల పార్టీ కార్యాలయంలో ఘనంగా ఏర్పాటు చేసుకోవడం మా కార్యకర్తల సమస్య నాయకులు అందరూ సమిష్టిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 5 ఏళ్ళు యువత భవిష్యత్తు నిర్వీర్యం అయిపోయి అంధకారంలో నెట్టబడితే మరి కొత్తగా ఎన్నికైనటువంటి మా ప్రభుత్వంలో మా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో యువత భవిష్యత్తు బంగారు కావాలి అనే ఒక ఉద్దేశంతో, ఒక కాన్సెప్ట్ తోటి, అలాగే కార్యకర్తలు కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు విలువ ఉండాలి, వాళ్ళ సంరక్షణ ఉండాలని అనేక కార్యక్రమాలతోటే ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి కోసం, యువత భవిష్యత్తు కోసం, యువత జీవితం ప్రశాంతంగా ఉండాలి, పెడదామని పట్టగొడుతూ వాళ్ళకి ఉన్నతమైన ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తే బాగుంటుందనే నేతృత్వంలో నిరంతరం కష్టపడుతున్నారు. ఆ కష్టంతో ఈరోజు ఇతర దేశాలకు వెళ్ళి అనేక పరిశ్రమలు ఆహ్వానిస్తున్నారు, పోయినటువంటి పరిశ్రమలు కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ యువత భవిష్యత్తు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుండాలంటే యువత సక్రమైన మార్గంలో నడవాలి, పెడదావ పట్టకూడదంటే యువతకు పని చేయి కల్పించాలనే ఒక సంకల్పంతో ఈరోజు మా నా లోకేష్ బాబు గారు చేసిన పని మనందరి యువ నాయకులు అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు, అలాగే ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. లోకేష్ బాబు గారు 2019లో పార్టీ ఓటమి చెందినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజల మీద కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేసే సందర్భంలో అనేక దగ్గరలోకి ఆయన పర్యటించి ఆ రోజు ఒక నిర్ణయం చేశారు. నేను పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్క కుటుంబాలని పరామర్శించి అదేవిధంగా పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రయాణం చేస్తామని చెప్పాడు. ఆ రోజు చాలామంది చాలా సందర్భాల్లో మాట్లాడారు ఆయన నడవలేడు అని. కానీ యువగళం ఒక ప్రోగ్రాం ఇస్తే ఎండైనా వానైనా ఏదైనా కానీ టైం టేబుల్, ఈ టైం నుంచి ఈ టైం దాకా నడవాలంటే ఖచ్చితంగా నడవాల్సిందే. ఆ టైం దాకా మేమందరం కూడా, ఎందుకంటే బుచ్చి మండలంలో కూడా మన దారుణుల దగ్గర నుంచి మళ్ళీ ఇటు పొట్టాల మీద దాకా ఇంత పర్యటన చేసిన వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళందరం కూడా ఒక కార్యదీక్ష, ఎందుకంటే ఒక పని అనుకుంటే ఆ పని మీద అంత గట్టిగా ఉండేవాళ్ళు. ఇకపోతే రాష్ట్రంలోనే, దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ 50 లక్షలు, 60 లక్షలు, 40 లక్షలు సభ్యత్వాలు కలిగిన పార్టీలే ఉన్నాయి. మొదటిసారి యువ నాయకుల సారథ్యంలో 1 కోటి పైచీలకు సభ్యత్వాలు చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైనా యాక్సిడెంట్లుగా కానీ ఏదైనా చనిపోతే వాళ్ళకి పార్టీ అండదండలుగా ఉండాలని 5 లక్షల బీమా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు మరియు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు
ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజల తరపున నా తరపున లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.